క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఎవరికైతే క్యూర్ అయిందో వాళ్ళకి మీరు ఫాలో అప్ చెప్తూ ఉంటారు కదా సార్, ఇది ఎందుకు అంటే రియాకర్ అవుతుందనా లేకపోతే దేని గురించి అని? ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ బట్టి వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఆ స్టేజ్ ఏంటి, ఏ లొకేషన్లో వచ్చిందనే దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఫాలో ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ టంగ్ క్యాన్సర్ అనుకోండి, అక్కడే వచ్చే అవకాశం కానీ నెక్ భాగంలో వచ్చే అవకాశం కానీ ఎక్కువ మళ్ళీ. సో 3 నెలలకు ఒకసారి లోకల్ ఎగ్జామినేషన్ అంటే అక్కడ ఎట్లుందో చూసి నెక్ అల్ట్రాసౌండ్ కానీ సిటీ కానీ అట్లా చేస్తూ ఉంటాం. 3 నెలలకి అప్ టు 2 years అది ఇంపార్టెంట్. అది అంతమందికి ఎన్నిసార్లు చెప్పినా ఒక 100 మందిలో ఒక 50% ఏమో అర్థం చేసుకుంటారు, ఇంకా 50% అర్థం చేసుకోరండి. ఏముందులే అనుకుంటారు. ఈ ఏముందులే అన్న వాళ్ళలో చాలామంది ఏం కాదు, కానీ ఎక్కడో ఒకరిద్దరు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 year తర్వాత వస్తారు, బయటికంతా బాగుంటుంది, ఫాలో ప్రోటోకాల్స్ మనం ఏం చేసి ఉండము, ఛాతీలోనో ఎక్కడనో ట్యూమర్ వచ్చి ఉంటుంది, అది పెరుగుంటుంది, సింపుల్ దగ్గుతోనే వస్తారు. అంటే టంగ్ భాగంలో ఉన్న వాళ్ళు దగ్గుతోనే వస్తారు. చెస్ట్ ఎక్స్రే ఆర్ సిటీ చేయించేసరికి అక్కడ లంగ్ మాస్ ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఏమంటారు, వచ్చేది వస్తూనే ఉంటుంది కదా సార్ అంటే, వచ్చేది రావడం కాదమ్మా, వచ్చేది ఎర్లీగానే మనం కనుక్కుంటే కనుక దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందుకే ఫాలో ప్రోటోకాల్స్ అనేది ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో మళ్ళీ రాకుండా లేకుంటే మళ్ళీ వస్తే కనుక ముందే కనిపెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. సార్ ఇంకొంతమంది ఏమంటారంటే, సార్ మేము ఫాలోఅప్లో ఉంటే ముందే తెలుసుకోవచ్చా అంటే రాకుండా ఉంటుందా అంటే, బాబు అది రాకుండా ఉండేందుకు కాదు, ఒకవేళ వస్తే ముందుగానే పసిగట్టేందుకు. అండ్ వస్తే కనుక ముందుగానే పసిగడితే దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ కొన్నిసార్లు ఉంటాయి. కాబట్టి అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాన్ని మరీ పెద్దగా కాకుండా ముందే ఫాలో అప్ చేసుకొని ఎర్లీ స్టేజెస్లో మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. సరే, ఇంకా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వెళ్తూ ఉంటారు చాలామంది. ఇంక ఇక్కడ కాదు అని అంటే ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. డెఫినెట్గా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం మన పక్కింట్లో కానీ ఎవరికైనా వస్తే, సరే ఇది మీకు ఇది మీకు అవ్వలేదు కదా, ఇది ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు. ఇట్లా వెళ్తారా పేషెంట్స్ మళ్ళీ బ్యాక్ మీ దగ్గరకు వచ్చి చెప్తారు? ఇప్పుడు నేను పిజే చండీగఢ్లో అక్కడ చదువుకునేటప్పుడు అయితే అక్కడ ఉత్తరాఖండ్ చాలా ఫేమస్ దీనికి. ఇప్పుడు కర్ణాటకలో షిమోగా అని ఉంటుంది, మన దగ్గర కూడా కుక్కట్పల్లి సమ్ ఏరియాలో ఉంటాయి. వాళ్ళంతా మిరాకిల్స్ చేసేస్తూ అంటారు. నాకు కోపం వస్తుంది కొన్నిసార్లు ఏమనిపిస్తుంటే మీ కర్మ అనిపిస్తుంది. అంటే ఇలా 2 set of పేషెంట్స్ ఉంటారండి. కొందరు టర్మినల్ వీళ్ళు మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు ఇట్ సైడ్ నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్గా నేను ఏం చేయలేనండి అని చెప్తున్నాను. ఇంకోవైపు వర్గం ఏం చెప్తుంది, ఏ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా నేను మాయం చేస్తున్నా అని చెప్తున్నాను. ఒక సైడ్ హోప్లెస్, ఒక సైడ్ హోప్ ఇస్తున్నాం. ఆబ్వియస్లీ మన మెంటాలిటీ ఎట్లుంటుంది, అటువైపే వెళ్ళాలి అని ఉంటుంది. నేను దాన్ని తప్పు పట్టను. సరే వెళ్ళండి, ఎవరు ఫస్ట్ సెట్ ఆఫ్ పేషెంట్స్. కొంతమంది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో వస్తారు, బాబు నీకు ఇది సర్జరీ కానీ రేడియేషన్ కానీ చేస్తే బాగుంటుందమ్మా అంటే వాళ్ళు అటు వెళ్తారు. అది నాకు అసలు ఎర్లీ స్టేజ్లో ఉంది కదా, అది వాడితే తగ్గిపోతుంది. యాక్చువల్లీ కోపం అంటే కోపం కాదని బాధ అనిపిస్తుంది. అంటే ఏంటంటే, బాబు నీకు మంచిగా అయ్యేదానికి ఎందుకు చేతులారా చెడగొట్టుకుంటావు అని చెప్పి చాలామంది ఉంటారు. ఇట్లా చెడగొట్టుకొని వస్తారు మొత్తం. ఇంకొంతమంది అసలు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటామంటారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాయి, క్యూర్ అయితే వాళ్ళయ్యే అంటారు. సో ఇక అంటే బాధ అనిపిస్తుందండి బేసికలీ. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పుడు మేము ఏదన్నా చేస్తే కనుక ఇంత విజిలెంట్గా ఉంటారు కదా, అటువంటి ఫ్రాడ్ విషయాల్లో ఎందుకు విజిలెంట్గా ఉండరో నాకైతే అర్థం కాదు. మళ్ళీ నేను చెప్పాను కదా, ఇది నా చేతిలోనో మీ చేతిలోనో ఉండదు కదా, గవర్నమెంట్ ఇనిషియేటివే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ కౌంటర్ చెక్స్ అనేవి లేవు. యాక్చువల్లీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాళ్ళు ఎవరైనా కూడా నేను యాక్చువల్లీ నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కానీ మిగతా వాళ్ళకి ఎందరు చెప్తానంటే, ఒక డాక్టర్ అయినా అంటే నేనైనా కూడా, అంటే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళైనా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఎవరన్నా కూడా 100% క్యూర్ చేస్తామని ఎవరైనా ఉన్నారో నమ్మకండి వాళ్ళని. 100% నేను మాయం చేస్తాను, నేను మొత్తం అది చేస్తాను, కానీ అందులో ఉన్న మెడిసిన్ ఏదో నీకు చెప్పను అంటే ఇంకా అది మిత్తే. యాక్చువల్లీ మేము ఈ మధ్యలో ఏమనుకున్నాం అంటే, ఒక కాన్వర్సేషన్, దాన్ని అసలు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని కూడా అనొద్దు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాదండి, అసలు అది మెడిసినే కాదు. అంటే నేను తీసిపడేయట్లేదు. ఇక్కడ మళ్ళీ ఒక బ్యాచ్ ఉంటుంది ఏంటంటే, మన పురాతనాల నుంచి వచ్చిన దాన్ని, అరే బాబు నేను దాన్ని తప్పు పట్టట్లా, క్యాన్సర్కి ట్రీట్మెంట్గా వాడడాన్ని తప్పు పడుతున్నాను నేను. ఏంటంటే దానికి ప్రూఫ్ లేదు, ప్రూఫ్ చూపిమంటే కోపం వస్తుంది, రైట్? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఒక సెట్ ఆఫ్ పీపుల్, నేను ఇప్పుడు క్యాన్సర్కి ఒక మూలిక లేదన్నా వాడాను, సైడ్ ఎఫెక్ట్ లేవు అంటారు,
మెయిన్గా అదే సైడ్ ఎఫెక్ట్స్ లేవు అంటారు. నేనేం అడుగుతాను, ఎఫెక్ట్ ఏముందో చెప్పండి రా బాబు, ఎఫెక్ట్ ఏది ఉందో చెప్పండి, దాని తర్వాత మనం సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. నేను యాక్చువల్ కొన్ని ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాను. అందులో ఏం చేశానంటే, నా దగ్గర కూడా ఒక మంత్రశక్తులు ఉన్నటువంటి బిర్యానీ ఉంది, ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తింటే కనుక మీకు డెఫినెట్లీ క్యాన్సర్ మాయమైపోతుంది అని చెప్పి. దాన్ని కూడా కొంతమంది ఫోన్ చేసినప్పుడు మామూలుగా ఇట్లా మరీ కాంట్రవర్షియల్ ఎందుకు పెట్టినవరా అంటే, నేను అన్నాను అంటే పురాతన కాలం నుంచి వచ్చిన ఔషధాలు అంటే మీరు నమ్ముతున్నారు, మరి నా బిర్యానీని ఎందుకు నమ్మరు మీరు? అంటే లాజిక్ అర్థం చేసుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ గురించి మాట్లాడండి. ఎఫెక్ట్ లేనప్పుడు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు అసలు, దానికి ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే చాలామంది ప్రొపగేట్ చేస్తూ ఉంటారు కాస్ట్ తక్కువ అని చెప్పి, రైట్? నేను అనేది అదే, మళ్ళీ కాస్ట్ తక్కువ అంటే చాక్లెట్ కూడా తిను, ఇంట్లో ఉన్నది, అర్థమైందా? లేకుంటే రైస్ తిను, కాస్ట్ తక్కువ. అంటే క్యాన్సర్ మెడికేషన్తో కంపేర్ చేస్తే మీ ఇంట్లో ఉండే రైస్ తక్కువ కదా, మరి అదే తినేసే. లేదు అంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? కాస్ట్ తక్కువ ప్లస్ ఎఫెక్ట్ ఉంటుందని వెళ్తున్నావు. నేను అనేది కాస్ట్ తక్కువ కరెక్టే, కానీ అది ఎఫికసీ లేదురా బాబు అని చెప్తాను. అర్థం చేసుకుంటారు కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారు. అంటే టర్మినల్ ఇల్ పేషెంట్స్ మనం ఎప్పుడైతే ఏం చేయలేము అని చెప్పామో వాళ్ళకి అక్కడ హోప్ ఉంటుంది. కాబట్టి నేను కూడా నెగిటివ్గా మాట్లాడను. ట్రై చేయండి, ప్రయత్నించండి, తప్పులేదు. కానీ మీకు కంప్లీట్గా అవగాహన లేనప్పుడు, మీరు కంప్లీట్గా క్యూర్ అవ్వనప్పుడు మీరు ఇంకొక 10 మందికి చెప్పకండి అంటాను. కానీ వాళ్ళు ఆగరు అక్కడితో. ఫస్ట్ 15 డేస్లోనే మీరు ఎప్పుడైనా జనరల్గా ఏదైనా మోటివేట్ అయింది అనుకోండి, ఫుల్ జోష్లో ఉన్నారనుకోండి, మీకు ఆకలేదు, ఫుల్ బాడీ కూడా ఫుల్ సహకరిస్తుంది కదా, రైట్ ఆర్ రాంగ్, ఇన్హెరెంట్గా మీకు ఎండార్ఫిన్స్ అన్ని రిలీజ్ అయితే మీరు అసలు సూపర్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. మీరు హోప్ లేని ప్లేస్ నుంచి హోప్ ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇచ్చింది తీసుకుంటారు. మీ బాడీ ఏమంటుంది? నేను సూపర్గా ఉన్నాను అంటారా? మంచిగా అనిపిస్తుంది కదా మీకు ఫీలింగ్. మీరు ఆ మూమెంట్లో ఒక 10 మందికి చెప్పారు, అబ్బా నాకు మంచిగా పనిచేస్తుందని. యాక్చువల్గా నీకు అక్కడ లోపల ఏముందో తెలియట్లేదు, నీ ఫిజికల్గా నువ్వు మంచిగా ఉందనిపిస్తుంది నీకు. ఆ 10 మంది పోయి ఇంకో 10 మందికి చెప్తారు. అట్లా అది ప్రోపగేట్ అవుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి, కానీ మీ చేతిలో మా చేతిలో అయితే ఉన్నది కాదు. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. సరే, అయితే మామూలుగా ఇప్పుడు ఆల్టర్నేటివ్ అని అంటే ఇప్పుడు ఈ ఆయుర్వేదంలో ఇదంతా చెప్తారు, పసుపు తింటే దీనికి గుణం ఉంది కాబట్టి తగ్గుతుంది అని చెప్పేసి. మరి అవన్నీ తప్పు కాదు కదా? లేదు, తప్పు కాదు. నేను అదే చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పినట్టు, నేను ఆయుర్వేదానికి అగెన్స్ట్ కాదు, ఆయుర్వేదంలో ఉన్న మూలికలకు అగెన్స్ట్ కాదు. ఇప్పుడు సపోజ్ పసుపులో ఉండే కర్కుమిన్ అంటారు. కర్కుమిన్కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ డెఫినెట్లీ ఉంటాయి. ఇంట్లో యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ మన ఇంగ్రీడియంట్స్లో వేసుకుంటూ ఉంటాం కదా, పసుపు కానీ మిగతా అన్ని, వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీ ఉన్నాయి, కానీ దాన్ని ఒక పర్టికులర్ క్వాంటిటీలో చేసి క్యాన్సర్కి అగెన్స్ట్గా వాడేటువంటి క్యాపబిలిటీ రాలేదు అంటున్నాను నేను. డోసేజ్, ప్రాపర్ డోసేజ్ అండ్ ఫార్ములేషన్ కూడా. దానికి నువ్వు టెస్ట్ ట్యూబ్లలో కానీ నువ్వు అంటే ల్యాబొరేటరీలో చేసినప్పుడు, ఇప్పుడు మా డ్రగ్స్ కూడా ఏవైనా కూడా ల్యాబ్లో చూస్తారు, ట్రయల్స్ జరుగుతాయి, ఆ ట్రయల్స్ తర్వాత పబ్లిక్లోకి రిలీజ్ చేస్తారు. ఇక్కడ ట్రయల్స్ లేవు కాదు కదా, అసలు కాన్స్టిట్యూయెంట్స్ ఏమో కూడా తెలియదండి. నేను అనేది అదే. చాలామంది ఏమంటారు పసుపుకి ఉంది, అశ్వగంధకి ఉంది. చాలామంది అంటూ ఉంటారు పసుపుకి, త్రిఫాల చూర్ణంకి, అశ్వగంధకి, వీటన్నిటికీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఎస్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి వాటికి, కానీ వాటిని నువ్వు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడలేవమ్మా ఇంకా. ఎందుకంటే వాటిలో ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ని నువ్వు ఒక డోసేజ్ ఫార్ములేషన్గా తీసుకోవడం కానీ, దాన్ని పలానా క్యాన్సర్ పేషెంట్స్కి వాడినప్పుడు మొత్తం తగ్గిందని కానీ ఎటువంటి ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, ఒక పెద్ద ట్రయల్ చేయొచ్చు కదా. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇదే కనుక ఫ్యాక్ట్ అయితే యుఎస్లో ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దాన్ని ఎందుకు చేయట్లేదు, రైట్? దీనికి అగైన్స్ట్ ఏమంటారంటే ఇది ఫార్మా మాఫియా అండి అంటారు. అది ఈ మధ్య ఇంకా ఎక్కువ వినబడుతుంది. నేను అనేది ఏంటంటే ఫార్మా మాఫియా ఇప్పుడు మీరైతే టర్మ్ కాయిన్ చేస్తున్నారో అది పలానా మందులు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు, రైట్? ఇవే అమ్ముకోవచ్చుగా. మిరాకిల్ ఫార్ములేషన్ అయితే ఇవి కూడా కొంటారుగా అందరూ. నువ్వు ₹1,00,00,000 పెట్టినా కొంటారుగా, కొనేవాళ్ళు ఉంటారు కదా. సో దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వలేరండి. ఇవి ఏంటంటే ఇవి ఆన్గోయింగ్, ఈ డిస్కషన్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి.